ఒక పౌరుడిని పోలీసులు తీసుకెళ్ళి కొట్టి చంపేసి శవాన్ని కూడా మాయం చేసి బూడిద కూడా లేకుండా చేశారు అన్నది ఎంత సంచలనమైన విషయం అంటే, కానీ అదేంటో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ విషయం అటు వ్యవస్థలకు కానీ ఇటు మీడియా కానీ మధ్యలో మరి సమాజానికి కానీ ఎక్కడే కూడా ఈ విషయం పెద్ద సీరియస్ విషయం కాకుండానే పోయింది. ఆ విషయం పక్కకి వెళ్ళిపోయి చాలా విషయాలు ఏమంటారు రకరకాల చర్చలు జరగడానికి కారణమవుతూ ఉన్నాయి. అది చాలా పెద్ద సంచలనం. ఇన్ని రోజులైంది, అసలు సాయి కృష్ణ మృతదేహం ఏమైపోయింది, ఏ రోజు చంపేశారు, ఏమైపోయింది అన్న విషయం కూడా తెలియదు. ఆ సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు, ఈ రోజు కూడా కస్టడీలోకి తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే రకరకాల అడ్డంకులు. కస్టడీలోకి తీసుకొని విజయవాడ కోర్టు తీర్పిస్తే వాళ్ళు పెట్టిన కండిషన్స్ని సిట్టి వ్యతిరేకించి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కొన్ని కండిషన్స్ని తగ్గించి మరికొన్ని కండిషన్స్ పెట్టి విచారణ చేయమంటే వాటిని వ్యతిరేకించుకుంటూ సిట్టు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు ఏం చెప్పింది, ప్రతిదీ రికార్డ్ చేయాలి. చివరికి ట్రాన్సిట్ అప్పుడు కూడా ఆయన సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ నాగరాజు ప్రతి అంశము రికార్డ్ చేయాల్సిందే అని చెప్పారు. వీటన్ని అన్నింటినీ వ్యతిరేకించుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు. సుప్రీంకోర్టు అది తాజాగా విచారణకు వస్తే ప్రతివాదిగా ఉన్న నాగరాజుకు టైం ఇచ్చి వారం రోజుల్లో నీ వర్షన్ ఏంటో మీరు కౌంటర్ దాఖలు చేయండి అని ఈ పిటిషన్ ఈ నెల 23వ తేదీకి వాయిదా పడింది. అంటే అప్పటి వరకు నాగరాజును కస్టడీలోకి తీసుకునే పరిస్థితి కూడా లేదు. అరెస్ట్ అయితే అప్పటికి నెల రోజులు దాటిపోతుంది. సాయి కృష్ణ చంపేసి 2 నెలలు దాటిపోతుంది. ఏంటిది జనరల్గా ఇప్పుడు ఏ అంశం తేల్చారు విచారణ సంస్థలు? సిటీ ఏ అంశం తేల్చింది? మరొక పక్క ఈ విషయం మీద గట్టిగా డిమాండ్ చేయాల్సినటువంటి సాయికృష్ణ కుటుంబం ఏమో వాళ్ళ తల్లిగారు న్యాయవాదులను మారుస్తున్నారు. మరి ఎందుకో తెలియదు. సిబిఐ విచారణ కోరుతూ వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పి పిటిషన్ ఇస్తున్నారు, ఎందుకో తెలియదు. అసలు ఇంత డిలే జరుగుతూ ఉన్నా ఏ అంశము ఇప్పటివరకు ఏమీ తేలకపోయినా 20 రోజుల కిందటి వరకు మాకు బూడిదైనా ఇవ్వండి, మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి మీడియా ముందు రోధించినటువంటి కుటుంబం ఇప్పుడు అసలు మరి ఈ అంశం మీద ఎక్కడే కానీ స్పందన కూడా లేదు. నిజంగా ఎంత దారుణం, ఒక పౌరుడిని పోలీసులు కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేయడం. సినిమాల్లో చూస్తే ఈ సినిమా మనం ఎంత ఎమోషన్కి గురవుతాం. మరి నిజ జీవితంలో జరిగినా కూడా ఇది అసలు ప్రియారిటీనే కాకుండా పోతుంది.